మంత్రికి అవగాహన లేకుండా చెప్పినట్లా లేకపోతే కనుక ఏమిటన్నట్లు మీరు కూడా ఆయనకు కొంత సానుకూలంగానే ఉన్నారు కదా. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను నేను, వర్గీకరణకు అనుకూలంగా ఉన్న ఏ వ్యక్తితోటైనా కులంతో మతంతో సంబంధం లేకుండా వాళ్ళకు అనుకూలంగా ఉంటా. కానీ వర్గీకరణ ప్రక్రియలో ఎక్కడనో నిర్లక్ష్యం జరుగుతుంది పలానా వ్యక్తి వల్ల అంటే నేను వాళ్ళకు వ్యతిరేకంగానే ఉంటాను. నేను అనుకూలంగా ఉన్న వ్యక్తులతో నేను అనుకూలంగానే ఉంటా, వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులతో అనుకూలంగా లేని సమయంలో ఉన్న వ్యక్తులతో నేను వ్యతిరేకంగానే ఉంటాను. ఇప్పుడు రాజనరసింహ ఏం వ్యతిరేకం చేసింది మీరు ఒక్కసారి గమనించండి. ఇప్పుడు శాసనసభలో గౌరవ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఆయనను అభినందిస్తూ మన దామోదరరావు కూడా మాట్లాడాడు. ఎవరు? ఆగస్టు 1వ తారీఖు నాడు శాసనసభలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన రోజు ఎస్సీ వర్గీకరణ త్వరగా మేము అమలు చేస్తాం, అదే సమయంలో గత వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు అది గత నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ వర్తింపజేస్తూ ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని అన్నాడు. అన్నప్పుడు మరి దామోదరరావు గారు ముఖ్యమంత్రి బాగా అభినందించాడు కదా, మేము కూడా అభినందించాం కదా. మరి అదే ముఖ్యమంత్రి గారు గత నోటిఫికేషన్లలో వర్గీకరణ వర్తింపజేయకుండానే 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేసినప్పుడు మరి దామోదరరావు పాత్ర ఏంటిది? అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోని పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు పడ్డప్పుడు ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోవట్లేదని చెప్పి కనీసం విజ్ఞప్తి చేశాడా? కనీసం వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యోగ నియామకాలు ఆపమని ఈయన చెప్పాడా? అంటే మాదిగ జాతికి నష్టం వచ్చే సమయంలో ఈయన మౌనంగానే ఉన్నాడు కదా, ఉన్నాడా లేదా? అంటే వర్గీకరణకు అనుకూలంగా ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు నువ్వు అభినందించావు, నేను అభినందించా. కానీ వర్గీకరణ విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనప్పుడు నువ్వు మౌనంగా ఉన్నావు, నేను నిలబెడుతున్నా. నీకు నాకు తేడాది కదా. ఎప్పుడు నీతో కలిసి ఉన్నా వర్గీకరణ ప్రక్రియలో రేవంత్ రెడ్డి గారు ముందుకు సాగుతున్నాడు అనుకున్నప్పుడు నీతో కలిసి ఉన్నాం. కానీ వర్గీకరణ ప్రక్రియలో రేవంత్ రెడ్డి గారు మాట తప్పినప్పుడు నువ్వు నిలదీస్తలేవు కాబట్టి నేను మళ్ళీ ప్రజా ఉద్యమం సిద్ధం చేసే కార్యక్రమం 1,00,000 రూపాయల కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందువల్ల నేను దామోదర నరసింహ గారికి సంబంధించిన విషయంలో ఏం మాట్లాడుతున్నాను నేను? ఓకే, ఈ రిపోర్టు కరెక్ట్ అన్నాడు కదా, ఎవరు ఈ రిపోర్టు కరెక్ట్ అని అన్నాడు కదా, చాలామందిని అట్లా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు కదా, దాని మీద ఏదో ప్రజెంటేషన్ కూడా ఇస్తున్నాడు కదా, బోర్డు పెట్టి ఇస్తున్నాడు కదా, మంత్రి ఇస్తున్నాడు కదా. నువ్వు ఏ శాఖకు మంత్రివా? ముందు నీ బోర్డు సంగతి నీ వైద్య శాఖలో చూసుకో. సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన విషయంలో నీకు అవగాహన ఏమున్నది? నువ్వు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కావు, ఇప్పుడు నువ్వు వైద్య శాఖకు మంత్రివి. అక్కడ ఏ లోపం జరగకుండా చూసుకోవాల్సిన అయితే నీకు అక్కడ ఉన్నది. నువ్వు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ నువ్వు కాదు. ఎవరి చేతులు ఉన్నది? ఇది ముఖ్యమంత్రి చేతిలో ఉన్నది. మాట ఇచ్చింది ఎవరు? ముఖ్యమంత్రి. అసెంబ్లీలో హామీ ఇచ్చింది ఎవరు? ముఖ్యమంత్రి. కమిషన్ వేసింది ఎవరు? ముఖ్యమంత్రి. శాసనసభలో ఆమోదించింది ఎవరు? ముఖ్యమంత్రి కదా. మరి లోపాలు ఉన్నాయని చెప్పినప్పుడు గుర్తించాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి. గుర్తించిండు కాబట్టే కమిషన్ వేశాడు. నువ్వు ఒకవైపు కమిషన్ రిపోర్టు కరెక్ట్ అని నువ్వు చెప్తున్నావు, కమిషన్ రిపోర్ట్లో లోపాలు ఉన్నాయని చెప్పి మేము చెప్పాము. ముఖ్యమంత్రి గారు మళ్ళీ కమిషన్ పునరుద్ధరించడం జరిగింది. ఒకవేళ కమిషన్ రిపోర్ట్లో ఎలాంటి లోపం లేవనుకుంటే నువ్వేం చెప్పేది? సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ముఖ్యమంత్రి కదా. దళిత వర్గాల సబ్జెక్టు, వర్గీకరణ సబ్జెక్టు ఏ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది? సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ చూసుకుంటుంది కదా. ఒక దళిత నాయకునిగా లేదా మంత్రిగా ఆయన ఆ మాత్రం కూడా మాట్లాడకూడదా? ఒక మాట చెప్పానా? ముందు ఆ మాట మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారితో చెప్పి మాట్లాడుతున్నావా? అదన్న చెప్పు. నువ్వు ఆ శాఖలో ఇన్వాల్వ్ అయినావు, ఆ శాఖను చూసుకుంటున్నది ఎవరు? ముఖ్యమంత్రి కాదా? హామీ ఇచ్చింది ఎవరు? ముఖ్యమంత్రి కాదా? మరి కమిషన్ నివేదికలో లోపాలు లేవని చెప్పి నువ్వు మాట్లాడుతున్నప్పుడు కమిషన్ నివేదికలో లోపాలు లేవని చెప్పి నువ్వు మాట్లాడమని చెప్పి ముఖ్యమంత్రి నీకు పర్మిషన్ ఇచ్చాడా? ఒకవేళ నీకు ముఖ్యమంత్రి పర్మిషన్ నువ్వన్నా చెప్పు. ఎస్, ముఖ్యమంత్రి వల్లనే, ముఖ్యమంత్రి చెప్పడం వల్లనే మాట్లాడుతున్నా అని చెప్పి నువ్వు చెప్పు. అదే కరెక్ట్ అవుతాయి. మరి మళ్ళీ జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ మళ్ళీ ఎందుకు పునరుద్ధరించడం అదన్న చెప్పు. అందువల్ల జాతి ప్రయోజనాలకు ఎక్కడైనా విఘాతం కలిగితే మేము ఎందుకు లెక్క చేస్తాం? ముఖ్యమంత్రి ఏమో మళ్ళీ పునరుద్ధరణ చేయడం కమిషన్, మంత్రి ఏమో తప్పులు లేవని చెప్పడం. అంటే వారి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉందా? ఇద్దరి మధ్య మాట్లాడుకోవడం లేదా? లేకపోతే కనుక ఉద్దేశపూర్వకంగా ఉన్న మంత్రి చేస్తున్నారు? ఎందుకంటే మీరు అన్నారు కొన్ని సంఘాలను పట్టుకొని ఆయన మాట్లాడుతున్నా అన్నారు కదా, అందుకు అంటున్నాను. నాకు తెలిసి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని బలహీనం చేసే పాత్ర గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కడియం శ్రేర్ చేసేవాడు. ఇప్పుడు అదే పాత్రను ఇప్పుడు దామోదర నరసింహ భుజాన్ని ఎత్తుకున్నట్టు కనిపిస్తున్నది. ఇట్లాంటి వాళ్ళు ఆ వర్గీకరణకు కోసం నిరంతరం కొట్లాడిన పోరాటం చేసిన ఎంఆర్పిఎస్ను జెలిసినో లేదా ఇంకోటో కారణం పెట్టుకొని బలహీనం చేసే కుట్రలు చేస్తే బలహీనపడేది వాళ్ళు తప్ప ఎంఆర్పిఎస్ ఎప్పుడు బలహీనపడలే. ఎందుకంటే దానికి లక్ష్యం ఉన్నది, లక్ష్య సాధన కోసం కష్టపడే లక్షలాది మంది సైన్యం ఉన్నది, ఎంఆర్పిఎస్ సైన్యం ఉన్నది. అట్లాంటి ఉద్దేశం వాళ్ళకున్నది కాబట్టి నేను తప్పుడు పద్ధతిలో పోతున్నాడు. అతను తప్పుడు పద్ధతిలో పోకపోతే ముఖ్యమంత్రి చెప్పడం వల్ల నేను చెప్పమన్నట్టు చూద్దాం. ముఖ్యమంత్రి నన్ను ఈ మాట చెప్పమన్నాడు,
కమిషన్ నివేదిక 100% కరెక్ట్ అని చెప్పమన్నాడు కాబట్టి చెప్తున్నాను చెప్పానండి. ఎందుకంటే ఈయన దళితుడు అవుతే సంక్షేమ శాఖ ఈయన చేతిలో లేదు కదా. ఎందుకు సంక్షేమ శాఖ నా చేతులు ఉండాలని ఈయన కోరుకోలే? ఈయన కోరుకుంటే ఇచ్చేది కాదు. మరి నీ శాఖ పరిధిలో కానప్పుడు నువ్వు ఆ శాఖలకు నాయకత్వం ఇచ్చే ముఖ్యమంత్రులు మాట్లాడాలి కదా. మాట్లాడిండో లేదు ఆయన చెప్పాలి, మనకెందుకు సంబంధం. కానీ ఆయన మాత్రం ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని బలహీనం చేయడానికి జరిగే ప్రయత్నంలో ఆయన కీలక భూమిక పోషిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. అతనే కాదు, వాళ్ళ అయ్య మల్లబుట్టిన కూడా ఇది ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎప్పుడు గట్టిగా నిలబడుతుంది. అంటే కొంత కఠిన వైఖరి తీసుకున్నట్టుంది మీరు ఆయన విషయంలో. ఎవరు? మీరు. ఎందుకు తీసుకోకూడదు? జాతికి ద్రోహం జరుగుతుంటే, జాతికి అన్యాయం జరుగుతుంటే, ఓకే, ఆ జాతికి ద్రోహం చేసే పాత్రలో అక్కడ వ్యక్తులు కనిపిస్తున్నప్పుడు ఆ వ్యక్తి మాకు ఎప్పుడు టార్గెట్ అవుతాడు. ఎందుకు టార్గెట్ కాదు చెప్పండి? అనుకూలంగా ఉన్న వ్యక్తుల పట్ల నేను గౌరవంతో ఉంటాను కదా. కానీ జాతికి ద్రోహం చేసే పాత్ర పోషిస్తున్న వాళ్ళ పట్ల నేను ఎందుకు మెతక వైఖరితో కలిగి ఉండాలి? ఎందుకు నాకు అవసరం ఏమున్నది? మెతక వైఖరి నేను ఎందుకు కలిగి ఉండాలి అంటున్నాను. నేను నాకు వచ్చే నష్టం కాదు, నా జాతికి వచ్చే నష్టం, సమాజానికి వచ్చే నష్టం. సమాజానికి నష్టం తీసుకొచ్చే వ్యక్తుల్లో అక్కడ పాత్ర పోషిస్తున్నప్పుడు కఠిన వైఖరి లేకపోతే ఉదాసీన వైఖరి ఉంటుందా? ఎట్లా ఉంటుంది చెప్పండి, మీరే చెప్పండి. అంటే ఇక్కడ సాటి కులస్తునిగా జరిగినప్పుడు మీరు ఎందుకు ఇట్లా ఇప్పుడు సాధారణంగా మీరు మొన్న నెల రోజుల మీటింగ్లలో ప్రతి ఒక్కరిని కలిసింది మీరు. వారిని కొంత వయసులో పెద్దవారిని చేతులు పట్టుకొని మాట్లాడారు, మీరు మద్దతు ఇవ్వాలన్నారు. సమాజం మీకు సంపూర్ణమైన మద్దతు ప్రకటించింది. ఆయన మాట్లాడినప్పుడు మరి మీరు వెళ్ళి పర్సనల్గా కలిసి ఏమిటి మీరు ఇట్లా మాట్లాడేమిటి అని మీరు అనొచ్చు కదా. ఒక విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. ఆయన ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన రోజు నుంచి ఓకే 2 నెలల పాటు ఒక 10 మీటింగ్లో ఆయన ఇంట్లో పాల్గొన్నాను నేను. దామోదర నరసింహ గారి ఇంట్లో ఎమ్మెల్యేలు, ఆయన నాయకత్వంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ మాదిగ లీడర్లు అందరం కలిసి 10 సార్లు పాల్గొన్నాను నేను. 10 సార్లు పాల్గొన్నా నేను ఎందుకు దూరం కావాల్సి వచ్చింది చెప్పండి? నేను పదే చెప్పాను, ఎస్సీ వర్గీకరణ గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేసే ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. అప్పుడు మీరు అభినందించారు, అసెంబ్లీలో మీరు ఉన్నారు కదా. ఒక పలానా రోజుల్లో వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేయడానికి రంగం సిద్ధమవుతుంది. ఎల్బీ స్టేడియంలో ఒక సభ పెట్టే ఉద్యోగాలకు సంబంధించిన భర్తీకి సంబంధించిన అవి పత్రాలు ఇవ్వబోతున్నాడు. దీన్ని ఆపండి అని చెప్పి ఒక్కటికి 10 సార్లు నేను కోరొచ్చాను. మరి దాన్ని పట్టించుకోలేదు కదా. దానివల్ల ఒక 1000 ఉద్యోగాలు మాదిగ బిడ్డలే పోయినాయి కదా అనుకుందాం. మరి 1000 ఉద్యోగాలు మాదిగ బిడ్డలు పోవడానికి కారణం నీ మౌనమే కదా. నేను బయట అట్లా చేయొద్దని చెప్పి నేను ప్రకటన చేసుకుంటూ వచ్చాను కదా. ఆపండి అని చెప్పి మీ ఇంటికాడ 10 సార్లు నేను మీటింగ్ పెట్టి మీకు విజ్ఞప్తి చేసుకొని వచ్చాను కదా. మరి దాన్ని నువ్వు లెక్క చేయనప్పుడు మళ్ళీ నీ దగ్గరకు వచ్చి నేను ఏం మాట్లాడాలి మీరే చెప్పండి. నష్టం వచ్చింది కదా అంటున్నా.